నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామన్న కలెక్టర్ మల్లికార్జున. దావోస్ సదస్సులో పాల్గొని విశాఖ చేరుకున్న మంత్రి అమర్నాథ్ కు ఘన స్వాగతం. రాష్ట్రంలో 1,20,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడి. విశాఖ పోర్టులో అగ్ని ప్రమాదం. కన్వేర్ బెల్ట్ నుండి ఎగిసిపడిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. గాజ్వాక పద్మజ సుజుకి షోరూంలో V-Strom SX 250cc కొత్త బైక్ ను లాంచ్ చేసిన DTC రాజారత్నం 6 గేర్లతో యువతకు నచ్చే విధంగా బైక్ ను రూపొందించారన్న షోరూం ఈడీ వినోద్ కుమార్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్లో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీసతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దామని, ఆ రోజు నుంచే ప్లాస్టిక్ పై కూడా జీవీఎంసీ నిషేధాన్ని విధించిందని చెప్పారు. 3 రోజుల ముందుగానే మొక్కలు, కావాల్సిన నీరు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటికి ప్రత్యామ్నాయంగా గుడ్డ, నార సంచులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జేసీ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో స్పెషల్లీ మనకి వైజాగ్ సిటీకి సంబంధించి 5th నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అంటే లెస్ దాన్ 75 మైక్రాన్స్ థిక్నెస్తో ఉంటున్న ప్లాస్టిక్ మెటీరియల్స్ అంటే స్పెషల్లీ మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేయాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అలాగే ఎన్జిటి గైడ్లైన్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే మనకి మోర్ దాన్ 75 మైక్రాన్స్ సంబంధించి ఈ ప్లాస్టిక్ ఆర్టికల్స్ అంటే బీట్ మనకి బ్యాగ్స్ కావచ్చు, లేదంటే స్పూన్స్ కావచ్చు, అదర్ ఎనీ ఐటమ్స్ వాటిలో కూడా మనము దో దేర్ ఇస్ నో బ్యాన్ యాజ్ ఆఫ్ నౌ. సో వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ది పబ్లిక్, షాప్స్ అండ్ ట్రేడర్స్ టు నాట్ యూజ్ దెమ్. హౌవర్ దాంతోపాటు మనకు దాన్ని రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి, అలాగే రీసైకిల్ చేయాలి అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. మోర్ దెన్ 75 మైక్రాన్స్ సంబంధించి వెల్లడించినట్టు మన విశాఖ నగరాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా నేను, కలెక్టరు, అలాగే ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ది సిటీ అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది సిటీ ముందుకు రావాలి. మన నగరాన్ని మెయిన్లీ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం ఒక ఎత్తు అయితే, అన్ని రకాలుగా వేరే వేరే ప్లాస్టిక్ అయితే ఉన్నాయో అన్ని రకాలుగా దాన్ని రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ఇంకొక ఛాలెంజ్. దీనికి విస్తృతంగా అవేర్నెస్ కల్పించాలి, ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మన రెస్పాన్సిబిలిటీను అర్థం చేసుకోవాలి. ఫైనల్లీ ది సిటీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ఇట్ ఐదర్ క్లీన్ ఆర్ బ్యాడ్. సో ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ అంటున్నాము, చాలామంది టూరిస్ట్ డెస్టినేషన్ అని అనుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మన సిటీని మనము ఎలాగా చూపుతున్నాము, ఎలాగా డిస్ప్లే చేస్తున్నాము అనేది చూసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్క దీనికి ముందుకు రావాలి. దీనికి కావాల్సిన అందరూ రాష్ట్రంలో చేపడుతున్న డీకార్బనైజ్డ్ ప్రాజెక్టులు ప్రపంచానికే ఆదర్శమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో దాదాపు 1,25,000 కోట్ల విలువ చేసే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తొలిసారిగా విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్లో మంత్రి అమర్నాథ్కు ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ముంచెత్తి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ ఏపీలోని తన ప్లాంట్ను 1000 కోట్లతో విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అలాగే 40 నుంచి 50 మంది పారిశ్రామికవేత్తలు తమ కంపెనీల పరిశ్రమలను ఏపీలో నెలకొల్పి పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాల్ని దావోస్ ప్రపంచ వేదికలో ప్రదర్శించినటువంటి సందర్భాలు మీరు అందరూ కూడా గడిచినటువంటి 4 రోజులు మీరు చూసినటువంటి విషయాలు మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించినటువంటి
డీకార్బనైజ్డ్ ఎకానమీకి సంబంధించి ఏదైతే మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పంప్ స్టోరేజ్, అలాగే సోలార్, అలాగే విండ్ పవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని మన కర్నూలులో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో అది ఈ ప్రపంచంలో తీసుకొస్తున్నటువంటి డీకార్బనైజ్డ్ ఎకానమీకి అదొక పైలట్గా తీసుకున్నటువంటి సందర్భంలో తద్వారా మరిన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి యాక్టివిటీని చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా అక్కడ పెట్టడం, తద్వారా ఇప్పటికే ఉన్నటువంటి పెద్ద కంపెనీలు అయినటువంటి అదానీ కానీ, గ్రీన్కో కంపెనీ కానీ, లేదా అరవిందో కానీ వీరందరూ కూడా దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి దానికి ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భాలు మీరు అందరూ చూశారు. అలాగే స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి లక్ష్మీ మెటల్ వారసుడు ఆర్సిలర్ మెటల్ ఆదిత్య మెటల్ గారితో కూడా జరిగినటువంటి ఒప్పందంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ప్లాంట్ని మరో 1,000 కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ వెచ్చి. విశాఖ పోర్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద ఈ అగ్ని ప్రమాదం జరగడంతో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. కన్వేయర్ బెల్ట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గాల్లోకి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అగ్ని కీలలు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా ఫైర్ ఇంజన్లు ఆర్పే ప్రయత్నం చేశాయి. 5-6 ఫైర్ ఇంజన్లు రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రపంచ అగ్రశ్రేణి మోటార్ బైక్ సంస్థ సుజుకి V-Strom SX 250cc బైక్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. గాజువాక పద్మజ సుజుకి షోరూంలో ఈ కొత్త బైక్ను జిల్లా రవాణా శాఖ అధికారి రాజారత్నం లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇండియాలో ప్రతి నెల 3,000 మోటార్ సైకిళ్లను విక్రయించే పద్మజ సుజుకి సంస్థ మరికొత్త బైక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. సుజుకి V-Strom SX 250cc బైక్ను ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ 650cc మోడల్తో ఉంటుంది. ఇండియన్ రోడ్స్కు తగ్గట్టుగా ఆఫ్ రోడ్, ఆన్ రోడ్లలో బైక్ నడిపే విధంగా 250cc రూపొందించి మార్కెట్లోకి విడుదల చేశారు. గాజువాకలోని పద్మజ సుజుకి షోరూంలో ఈ కొత్త బైక్ను డిటిసి రాజారత్నం లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన సుజుకి 650 స్పోర్ట్స్ మోడల్ బైక్ను ఇండియన్ రోడ్లకు అనుగుణంగా రూపొందించి విడుదల చేయడం అభినందనీయమని డిటిసి జీసీ రాజారత్నం తెలిపారు. యువత ఎక్కువగా స్పోర్ట్స్ మోడల్ బైక్లను ఇష్టపడుతుంటారని, ఆ ఫీచర్స్ అన్ని ఈ బైక్లో ఉన్నాయని చెప్పారు. అయితే మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరికి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ బైక్ ఎక్కువగా అమ్ముడుపోవాలని ఆకాంక్షించారు. 6 గేర్లతో స్పోర్ట్స్ యూజర్స్కు ఎక్కువగా నచ్చుతుందని పద్మజ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి నెల 3,000 బైక్లను దేశవ్యాప్తంగా విక్రయించే పద్మజ సుజుకి షోరూంలో ఈ కొత్త బైక్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. బైక్ని ఈరోజు ఇక్కడ లాంచ్ చేసుకోవటం చాలా సంతోషకరం. పద్మజ సుజుకి వారు ఇక్కడ ఈ వెహికల్ని మనకు అందుబాటులోకి వైజాగ్లో తీసుకురావడం జరిగింది. సో V-Strom SX 650 మోడలు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకు, ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేసే బైకు. దీన్ని ఇండియన్ రోడ్స్కి అనుగుణంగా 250cc రెడ్యూస్ చేసి తీసుకురావడం జరిగింది. దానిలో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ఈ బైక్లో ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్లో అన్నిటికంటే మంచి బైక్గా ఇది ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అట్ ది సేమ్ టైమ్ ఈ బైక్ని యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విత్ ఇన్ ది పర్మిసిబుల్ స్పీడ్ వెళ్తే అందరికీ మంచిది అనేసి ఈ సందర్భంగా మా సైడ్ నుంచి రవాణా శాఖ నుంచి రిక్వెస్ట్ చేస్తాం. ఈ 250 వెహికల్ V-Strom వెహికల్ బేసిక్గా 650 మోడలు, దాని ఇండియా కండిషన్స్కి అనుగుణంగా 250cc తీసుకొచ్చి మల్టీపర్పస్ వెహికల్ కింద ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ కింద దీన్ని లాంచ్ చేశారు. దీని స్పెషాలిటీస్ ఏంటంటే 250cc 6 గేర్ వెహికల్ ఇది. సో ఎట్లాంటి కండిషన్స్లోనే, ఎట్లాంటి రైడింగ్ కండిషన్లోనే ఈ బండిని వాడుకోవచ్చు. మంచి పికప్ ఉంటుంది, మేనేజబిలిటీ బాగుంటుంది, యూత్కి చాలా క్రేజ్గా ఉంటుంది వెహికల్.
సో అలాగే పతంజలి సుజుకి ఈరోజు ఇండియాలో నెంబర్ 1 సుజుకి డీలరు. ప్రతి నెల 3000 వెహికల్స్ పైగా అమ్ముతూ ఇండియాలో నెంబర్ 1 సుజుకి డీలర్గా పతంజలి సుజుకి ఉంది. ఇంతటి సహకారాన్ని అందిస్తున్న మన కస్టమర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పద్మజ సుజుకి షోరూంలో బైక్ విడుదలైన వెంటనే పలువురు యువకులు టెస్టింగ్ రైడ్స్కు ఉత్సాహం చూపించారు. స్పోర్ట్స్ యూజర్స్ ఉపయోగించే విధంగా దీంట్లో ఫీచర్స్ ఉండడం వల్ల యూత్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ కార్యక్రమంలో పద్మజ సుజుకి సంస్థ జనరల్ మేనేజర్ షేక్ రఫీ, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత సిటీగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీసాతో కలిసి నగరంలో పలు రైతు బజార్లలో పర్యటించారు. వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ నుంచి విశాఖ నగరంలో ప్లాస్టిక్ నిషేధం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే రోటరీ క్లబ్ యూజ్డ్ వాటర్ బాటిల్స్ బీచ్లో పడేయకుండా 3 చోట్ల భారీ డస్ట్బిన్లను ఏర్పాటు చేసింది. తాజాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషాలు ఎంవీపీ కాలనీలోని రైతు బజార్, జ్ఞానాపురంలోని కూరగాయల హోల్సేల్ మార్కెట్, ఓల్డ్ జైల్ రోడ్లోని కూరగాయల బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు వ్యాపారులతో పాటు రైతులు, వినియోగదారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాలు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి వ్యాపారస్తులు, వినియోగదారులు, చిరు వర్తకులు, రైతులు ప్లాస్టిక్పై అవగాహన కలిగి దాని నిర్మూలనకు కృషి చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడరాదని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5 నుంచి విశాఖ నగరంలో ప్లాస్టిక్ను నిషేధిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. దయచేసి ఇప్పుడు మనకు వైజాగ్ మహానగర పాలక సంస్థ ఏదైతే డ్రైవ్ టేకప్ చేసిందో ఆ డ్రైవ్లో ప్రజలందరూ, స్పెషల్లీ వర్తకులు కానీ వినియోగదారులందరూ కూడా సహకరించాలి. అండ్ లాస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ మనకు సాగర్ తీర స్వచ్ఛతని ప్రోగ్రామ్ చేసినప్పుడు కొన్ని టెన్స్ ఆఫ్ టన్స్ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఆ బీచెస్లో ఉంది. దయచేసి దానికి అందరూ కూడా కారణం అందరం కూడా, సో వర్తకులతో పాటు ప్రజలు కూడా అది గుర్తుపెట్టుకొని దయచేసి ఈ డ్రైవ్లో అందరూ పార్టిసిపేట్ చేసేసి అందరూ సహకరించండి. అండ్ జూన్ 5 నుంచి కూడా మనకు కొన్ని నిబంధనలు విధించబోతున్నాం. సో దానికి అనుగుణంగా ప్రజలు, వర్తకులు, వ్యాపారులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఇనిషియేటివ్ని ప్రజల దగ్గరికి తీసుకురావడానికి ఈరోజు ఎంవీపీ కాలనీ రైతు బజార్కి రావడం జరిగింది. సో సార్కి ముందుగా స్వాగతం పలుకుతూ, మన నగరం సిటీ ఆఫ్ డెస్టినీ, బ్యూటిఫుల్ సిటీ, వన్ ఆఫ్ ద టూరిస్ట్ డెస్టినేషన్ చెప్పుకుంటూ ఉన్నాము. అదే విధంగా మన నగరాన్ని ఒక సిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒక సిటీ ఆఫ్ ఎక్సెప్షన్స్ చేయాలి. అంటే ఏదైతే ప్లాస్టిక్ వాడుతున్నామో ప్లాస్టిక్ వాడకాన్ని కంప్లీట్గా తగ్గించి గుడ్డ సంచులు, నాల సంచులు ఇటువంటి వాడి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనికి కలెక్టర్ గారు 1 వీక్ బ్యాకే నినాదం ఇచ్చి ఉన్నారు. సాగర తీర పరిశుభ్రత కార్యక్రమంలో సార్ అబ్జర్వ్ చేసి చాలా ప్లాస్టిక్ ఉంది, దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం కనుక్కోవాలి అని చెప్పి ఈ యొక్క నినాదాన్ని స్టార్ట్ చేశారు జీవీఎంసీ ద్వారా. అలాగే జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మన నగరాన్ని, మన జిల్లాని నంబర్ 1 చేయడానికి, ప్లాస్టిక్ రహిత నగరాన్ని చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రతి సచివాలయం ద్వారా, అలాగే ప్రతి రైతు బజార్ల ద్వారా, ప్రతి ఆఫీసర్స్, ప్రతి ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ నినాదాన్ని కలెక్టర్ పంపిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కనీసం 500 సంవత్సరాలు పడుతుంది. అంటే 10 తరాల వరకు ప్లాస్టిక్ భూమిలోనే ఉంటుంది. దీనివల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నందున జూన్ 5 నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నారు. ఈ పర్యటనలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, జెడ్సీలు మల్లయ్య నాయుడు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని గాజువాక జెడ్సీ శ్రీధర్ తెలిపారు. సోమవారం జెడ్సీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ సంచులు, కవర్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు చెప్పారు. నిషేధం అమలుకు ఒక టీంను నియమిస్తున్నామని, ఎవరైనా వ్యాపారులు కానీ వినియోగదారులు కానీ ప్లాస్టిక్ను వినియోగిస్తే వారిపై భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. నమస్కారం అండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ ఉందో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాని మీద కంప్లీట్ నిషేధాజ్ఞలు 6 నుంచి వస్తున్న విధంగా ఉత్తర్వులు ఇచ్చున్నారు. అందులో భాగంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్స్లో కానీ, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ, అదేవిధంగా సిటిజన్స్కి కానీ, ఆర్డబ్ల్యూఎస్కి కానీ మేము విశుద్ధంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైనా సరే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతుంది ఏదైతే ఉందో అది మేము బ్యాన్ చేసుకుని తీసుకుంటున్నాం. అది
చిన్న చిన్న ఫైన్స్ వేస్తున్నాం. జూన్ 5 ఆన్వర్డ్స్ ఎవరైతే ఇటువంటి ప్లాస్టిక్, ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఇంకా వాడినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అవసరం అనుకుంటే వాళ్ళ తాలూకా ట్రేడ్ లైసెన్సులు కూడా మేము క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అది అందులో భాగంగా మన ఎవరైతే మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే మన గాజువాక పట్టణ ప్రజలందరికీ ఉన్న విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఏదైతే మనకి నెక్స్ట్ వస్తున్న జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా మనం ఏదైతే మనం పిలిపిస్తున్నామో మనము ఆ పిలుపులో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏ ప్లాస్టిక్ కూడా మనం దయచేసి వాడద్దు. గుడ్డ సంచులు వాడండి. మనం ఖచ్చితంగా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనం మీట్ కానీ ఫిష్ కానీ తీసుకున్నప్పుడు కంటైనర్ తీసుకెళ్ళి మనం కొనుక్కోవడం చాలా మంచిది. అదేవిధంగా వాటర్ కూడా ఉన్నమాట మనం దానికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ గ్లాసెస్ బాటిల్స్ బదులు సపరేట్ కంటైనర్స్ గాజు కానీ మిగతా మెటీరియల్తో వాడుతున్న మనం మెటీరియల్ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో అక్రమ గంజాయి పట్టుబడుతూనే ఉంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం మంచాల కోనం గ్రామాలు సమీపంలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు ఏజెన్సీ యూత్ను తప్పుదోవ పట్టించి గంజాయి మత్తులోకి దించుతున్నారు. గంజాయి మొక్కలు సాగుపై దృష్టి సారించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇప్పటికే 5,000 ఎకరాలు మొక్కలను నాశనం చేసింది. అయినప్పటికీ ఏదో ఒక చోటు నుంచి గంజాయి రవాణా అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం మంచాల కోనాం గ్రామాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో 3,138 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ బొలెరో వాహనానికి పైలట్గా వ్యవహరిస్తున్న 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 6 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ గంజాయి కేసులో ప్రధాన నిందితులుగా మరో 4 ఉన్నారని డీఎస్పీ సునీల్ తెలిపారు. చోడవరం సీఐ సయ్యద్ ఇలియాస్ అహ్మద్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నమస్కారం అండి అందరికీ. నిన్న అనగా 28వ తారీఖు 5వ నెల 2022 మా అనకాపల్లి జిల్లా ఎస్పీ మేడం కుమారి గౌతమి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చోడవరం సర్కిల్ లిమిట్స్లో ఉన్నటువంటి చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం మరియు నైట్ సమయంలో గంజాయి తరలిస్తున్నారనేటువంటి మాకు రావనటువంటి ముందస్తు సమాచారం మేరకు ఇక్కడ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, నెక్స్ట్ వాళ్ళ యొక్క టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోనాం ఏరియాలో వెహికల్ చెకింగ్ తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్న టైంలో ఆ టైంలో మనకి ఒక వెహికల్లో అంటే ఒక మినీ లారీ నుంచి తర్వాత ఒక మినీ లారీని ముందుగా పైలటింగ్ చేస్తూ వస్తున్నటువంటి 2 బజాజ్ పల్సర్స్ వీటిని మనం ఆపడం జరిగింది. ఆపి చెక్ చేస్తే ఈ మినీ లారీలో దాదాపుగా 2,046 కిలోల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మినీ లారీలో నుంచి మనం దాదాపుగా 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ 5 ముద్దాయిలను అరెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇంకొక 2 ముద్దాయిలు పరారీలో ఉన్నారని చెప్పేసి మనకి సమాచారం. ఈ పరారీలో ఉన్న ముద్దాయిని కూడా మనం పట్టుకోవడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కూడా పంపించడం జరిగింది. ఒకవైపు ఏజెన్సీలో పరివర్తన పేరుతో పెద్ద ఎత్తున గంజాయి సాగు వనాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ అక్రమ గంజాయి రవాణా అవుతూనే ఉంది. దీనిపై పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. సామాజిక న్యాయబేరీ బస్సు యాత్ర విజయవంతమైందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ 3 ఏళ్ల పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. తండ్రిని మించిన తనయుడిగా సంక్షేమ రాజ్యం జగన్ తీసుకువచ్చారని తెలిపారు. 3 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని 95% హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందని అన్నారు. తిరుమలలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ స్వామిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న తృప్తి ఉండదు, అంత సంతోషం కలుగుతుంది స్వామి రూపాన్ని చూసిన వెంటనే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజు రామరాజ్యం అంటే మనం పుస్తకాల్లో చదువుకొని కథలుగా వినడం జరిగింది. అలాంటి రామరాజ్యం ఎలా ఉంటుందో ఈ 3 ఏళ్లలో తన పరిపాలన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. ఈ యుగానికి అంత గొప్ప పరిపాలన ఇచ్చారు ఈ 3 సంవత్సరాల్లో.
తీసుకుంటే మేనిఫెస్టోలో ఆ రోజు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 97% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. ఇంతగా ఇచ్చిన హామీల్ని అలాగే ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రిని మనం మన రాష్ట్రంలో కానీ, ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంతకుముందు 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, అలాగే దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడం. అంత గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. రైతులు తీసుకుంటే ఒక రైతు పక్షపాతి. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించిన అఖండ సంపూర్ణ సుందరాకాండ పఠనానికి విశేషమైన స్పందన లభించింది. టీటీడీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోక పారాయణంలో పాల్గొన్నారు. సంపూర్ణ సుందరాకాండ అఖండ పారాయణం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని పలువురు భక్తులు తెలిపారు. పలువురు నెటిజన్లు కూడా ప్రశంసా సందేశాలను టీటీడీకి పంపించారు. ఆకాశగంగా జపాలిలో ధార్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ముగిశాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నాద నీరాజనం సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తినేటప్పుడు కదా అదే రాష్ట్రంలో దివ్యాంగులకు సకలాంగులతో సమాన అవకాశాలు కల్పించాలని ఏపీ దివ్యాంగుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జేసుదాసు డిమాండ్ చేశారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సదస్సులో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామని జేసుదాసు వెల్లడించారు. ఆ యొక్క కార్యక్రమం నుండి మేము 2016 చట్టము మాలాంటి లీడర్స్కి అయితే తెలుస్తుంది. ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. చాలా మందికి తెలియదు. చట్ట ప్రకారంగా ఎలా మాట్లాడుకోవాలో, హక్కులు ఎలా సాధించుకోవాలనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇది ఎలాగా విలేజ్లోకి వెళ్తుందని ఆలోచనతో మేము స్టేట్ లీడర్స్ వర్క్షాప్గా పేరు పెట్టి వరల్డ్ విజన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి ఉన్నాం. అయితే మేము ఆయా జిల్లాల నుంచి ఇద్దరిద్దరు ప్రతినిధులు వచ్చి ఉన్నారు. జిల్లా ప్రతినిధులు వారందరినీ కూడా గౌరవంతో ప్రేమతో మేము ఆహ్వానించి మేము ఇక్కడ మాకు రావాల్సిన గవర్నమెంట్ రాయితీలు గాని హక్కులు గాని తర్వాత ఏది ఏమైనా ఏది వస్తుంది ఏది రాలేదు రానదాని కోసం ఏం చేసుకోవాలి మేము గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి, అంతేకాదు వికలాంగులమైన మేము సకలాంగులతో పాటు సమానత్వం కలిగి జీవించాలని గత ప్రభుత్వమైన ప్రస్తుత రూలింగ్ ప్రభుత్వమైన మమ్మల్ని పెన్షన్ ఇచ్చి పక్కన పెడుతుంది. కానీ మరి మాలో ఉన్న స్కిల్ గాని మాలో ఉన్న చదువుకు తగినటువంటి ఉద్యోగాలు గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం వారికి తెలియపరచాలనే ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని మా విన్నపములు ప్రభుత్వానికి తెలియచేసి, అంతేకాదు మా దివ్యాంగుల పట్ల మమ్మల్ని ప్రేమించి మేము ఆహ్వానించిన వెంటనే వచ్చినటువంటి మేడం ముంతాజ్ పఠాన్ గారు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల చైర్మన్ గా ఎన్నుకోబడి మేము పిలిచిన ఇది రెండోసారి రావడము, మా యొక్క విన్నపాలు కూడా మేడం గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని, అంతేకాదు వారు ప్రతిరోజు కూడా దివ్యాంగుల కోసం పాటుపడి మరి ఆమె కూడా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్పర్సన్ గా వై అరుణకుమారి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6లో జరిగిన కార్యక్రమంలో ఆమెను పలువురు అభినందించారు. అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి కట్టబెట్టిన ఈ పదవికి న్యాయం చేస్తారని అరుణకుమారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అణగారిన వర్గాలకు పేదవారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తారని చెప్పారు. సమితి అధ్యక్షుడు సిరాజుద్దీన్, స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు సంపూర్ణం, రాణి, లక్ష్మీ, సరిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెను అభినందించారు. ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొడక్ట్ సెల్లో నాకు ఏపీ చైర్మన్గా ఇచ్చిన సిరాజుద్దీన్ గారికి, నేషనల్ చైర్మన్ ఆయనకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందు నిమిత్తం అంటే ఇక్కడ మన దేశంలో చాలా అక్రమాలు, అన్యాయాలు, స్త్రీల పట్ల అమానుషాలు జరుగుతున్నాయండి. వాటి పట్ల నేను సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం బట్టి మీరు ఈ కార్యక్రమంలో ఉంటే ఇంకా మంచిది లేడీస్కి అని చెప్పేసి ఆయన నన్ను సజెస్ట్ చేయడం జరిగింది. అందు నిమిత్తము నన్ను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ చైర్మన్గా నన్ను నియమించడం జరిగిందండి. స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీలపై మానభంగాలు, చిన్నపిల్లలను చూడకుండా కూడా వారి మీద కర్కశంగా
మరి అనేకమైన మానభంగాలు జరిగే కార్యక్రమంలో ఈ రాష్ట్రం అట్టుడిపోతున్న పరిస్థితి, ఈ దేశం బీహార్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఆయా ప్రాంతాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయే పరిస్థితులు ఈ దేశంలో కనిపిస్తుంది. మరి షేక్ సిరాజుద్దీన్ గారు వారు చేసే కార్యక్రమాలు చూసి ఆమె అన్ని యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి. అగనంపూడి బుధవారం సంతను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని కోరుతూ సిఐటియు చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 30 ఏళ్ల నుంచి సుమారు 300 మంది చిరు వ్యాపారస్తులు ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారని యూనియన్ స్టీల్ ప్లాంట్ జోన్ నాయకుడు అప్పలరాజు తెలిపారు. ఇప్పటికే అధికారులు మార్కెట్ మధ్య నుంచి రోడ్డు వేయడానికి షెడ్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ ప్రయత్నం మానుకోవాలని కోరారు. అనంతరం జడ్సీకి వినతి పత్రం సమర్పించారు. గత 30 సంవత్సరాలుగా సుమారు 300 మంది బట్టలు, కూరగాయలు, చేపలు, రకరకాల వస్తువులు అమ్ముతూ చిల్లర వర్తకులు దాన్నే జీవనోపాధిగా అనుకొని బతుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక మాట కూడా చెప్పకుండా 28వ తారీఖు నాడు అర్ధాంతరంగా గుడి కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ అధికారులు సుమారు 5 షెడ్లు ఉన్నటువంటి 20 మంది వ్యాపారం చేసినటువంటి షాపులను కూల్చేశారు. ఆ విషయం తెలుసుకొని నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో చిల్లర వర్తకులు అడ్డుకోవడంతో ఇప్పుడు ఆగింది. వాస్తవానికి 4.7 మీటర్ల రోడ్డు, సుమారు 17 అడుగుల రోడ్డు శాంక్షన్ అయింది. కానీ ఆ 17 అడుగుల రోడ్డు కూడా గుడి పక్క నుంచి ఉంది. ఆ రోడ్డును వదిలేసి సంత మధ్యలో నుంచి బ్యాక్ను ఉన్నటువంటి స్థలాలని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి 40 అడుగుల రోడ్డు వేయాలని చెప్పేసి ఈ షాపులన్నీ కోల్చాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కొంతమంది అధికారులు సహకారంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిల్లర వర్తలకు అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దీని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే కూల్చేసినటువంటి షాపుల్ని నిర్మించాలి. వాళ్ళు శాశ్వతంగా గత కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలుగా బతుకుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులతో పెట్టినటువంటి షెడ్లను వీళ్ళు కూల్చేశారు. వెంటనే షెడ్ దేశంలో 60 లక్షల మందిగా ఉన్న కార్మికుల భవ్యత్వం ప్రశ్నార్థకంగా మారిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 68 రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 15 ఏళ్లుగా కనీస వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పెరుగుతున్న ధరలు కార్మికులను నట్టేట ముంచుతున్నాయని తెలిపారు. జీతాలు పెరగక పిల్లలను చదివించుకోలేక రైతుల్లాగే కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు ఏర్పడి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగదాంబ సెంటర్లోని కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేశారు. ప్రధాని మోడీ పదవి చేపట్టి 8 ఏళ్లు కావస్తున్నా కార్మికులకు పని కల్పించలేకపోయారని విమర్శించారు. కార్మికులకు న్యాయం చేయకపోగా వారు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, దీంతో సమ్మె చేసుకునే హక్కు హరించుకుపోయిందని అన్నారు. ఈ దోపిడీ లేని సమాజంలో కోసం సిఐటియు ఐక్యంగా కార్మికులకు సమీకరించి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు పి మణి, నగర ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 9 రంగాలు ఉన్నాయి. 60 లక్షల మంది కార్మిక వర్గం ఉంది. వీరిలో 15 సంవత్సరాల నుంచి వీరికి కనీస వేతనాలు అనేది పెంచాలి. కానీ రెండో వైపున ధరలు ఆకాశానికి అంటున్నాయి, జీతాలు పాతాళానికి వెళ్తున్నాయి. అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా ఈరోజు కనీసమైనటువంటి జీతం గతంలో ఉన్నటువంటి దాన్ని కూడా నిజ వేతనాలు ఈరోజు అనుభవించలేకపోతూ ఉన్నారు. దీనివల్ల కార్మిక వర్గం కుటుంబాలు చాలా అధ్వానమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి. పిల్లలకి చదువు, వైద్యం కూడా చెప్పించుకోలేకపోతూ ఉన్నారు. అందువల్ల కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ధరలను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా పెట్రోలియం, డీజిల్ ధరలు పెంచడం వల్ల అన్ని వస్తువుల యొక్క ధరలు కూడా ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అలాగే ఉపాధి కల్పించడం, బిడ్డలు చదువుకున్న వాళ్ళకు ఉపాధి లేకుండా ఉంది. చదువు అనేటువంటిది చాలా ఖరీదైంది. అయిన తర్వాత కూడా చదువుకున్న వాళ్ళకి కూడా ఉపాధి కల్పించకపోతే ఆ కుటుంబాలు ఎలా బ్రతుకుతారని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల కార్మిక వర్గం అంటే వాళ్ళకి రెక్కల శ్రమ మీదే ఆధారపడి ఉంటారు. వారికి ఏం భూములు, ఇతర ఐశ్వర్యాలు, ఆస్తులే ఉండవు. కానీ ఆ పని కూడా కల్పించలేకపోతే ప్రభుత్వం, కార్మిక వర్గం బ్రతకడం కూడా చాలా కష్టమైనటువంటి పని. అందుకని ఈరోజు రైతాంగం మనం చూస్తున్నాం, పనులు చేసినా కూడా గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గాజువాక సీటు కార్యాలయంలో నిర్వహించారు. సిఐటియు పతాకాన్ని యూనియన్ నాయకుడు సుబ్బారావు ఆవిష్కరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న పాలక పక్షాలను వ్యతిరేకంగా ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. కార్మికుల శ్రమ వల్లే జాతీయ సంపద పెరుగుతోందని గుర్తు చేశారు. కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తే ఆ ప్రభుత్వాలకు భంగం తప్పదన్నారు.
కార్మికులకు అండగా ఉన్నటువంటి సిఐటియు దినోత్సవం. సిఐటియు ఏర్పాటుకు ముందు ఒకసారి కార్మికుల పరిస్థితి మనం పరిశీలిస్తే చాలా ఘోరంగా ఏ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి కూడా అమలు జరగకుండా కట్టుబానిసలా కార్మికులు చూసే స్థితి అనేది ఉండేది. ఎర్రజెండా యొక్క ఆశయం ఏంటి? రాంబాబు గారు చెప్పారు, చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఎదుర్కోవడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఎవరైతే యజమానులు ఉన్నారో, ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంది. మీకు అనిపించవచ్చు, నేను ఓటు వేసాను కదా, నేను వచ్చినప్పుడు నెగ్గాడు కదా అని. నువ్వు ఓటు ఎవరికి వేసావు? ఆ రకమైనటువంటి దోపిడీదారుడికి వేసాం కాబట్టి వాడు వచ్చిన తర్వాత సంపాదనే వాడు చేయం. కానీ సిఐటి యొక్క సూత్రం ఏంటి? ఈ దేశంలో కావచ్చు, ప్రపంచం కావచ్చు, మన ఊళ్ళో కావచ్చు, మన ఆటోనగర్లో కావచ్చు, 100కి 90 మంది కష్టజీవులే కార్మికులు. హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామన్న కలెక్టర్ మల్లికార్జున. దావోస్ సదస్సులో పాల్గొని విశాఖ చేరుకున్న మంత్రి అమర్నాథ్ కు ఘన స్వాగతం. రాష్ట్రంలో 1,20,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడి. విశాఖ పోర్టులో అగ్ని ప్రమాదం. కన్వేర్ బెల్ట్ నుండి ఎగిసిపడిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. గాజువాక పద్మజ సుజుకి షోరూంలో V-Strom SX 250cc కొత్త బైక్ ను లాంచ్ చేసిన DTC రాజారత్నం. 6 గేర్లతో యువతకు నచ్చే విధంగా బైక్ ను రూపొందించారన్న షోరూం ఈడీ వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.